మోషే సుఖోపవాసములలోని 36వ దినము. నిర్గమకాండము 20 నుండి 40 అధ్యాయాలు. ప్రార్థన. తండ్రి, మరొక మారు నీ ఏర్పాటు ప్రజల ప్రయాణ పుస్తకము దగ్గరకు మేము వచ్చి ఉన్నాము. మాకు నేర్పించవలసిన సంగతులు నేర్పించమని యేసునామములో వందించుచున్నాము. ఆమేన్. 20వ అధ్యాయము. దశాజ్ఞలు, మెరుపులు, బోరధ్వనియు ప్రజలు విని, నీవు మాతో మాటలాడుము, దేవుడు మాటలాడిన ఎడల మేము చనిపోదుమనిరి. నా కొరకు మంటి బలిపీఠము కట్టి బలుల నర్పించమని దేవుడు చెప్పెను. రాళ్లతో యజ్ఞవేదిక కట్టుట. 21వ అధ్యాయము. దాసుని 7 సంవత్సరములకు విడిచిపెట్టవచ్చును. పంటికి పన్ను, కంటికి కన్ను. యజమానుడు ఎద్దు భద్రము చేయకుంటే పొడిచినదని ఎరిగి అతడు మరణశిక్షణకు పాత్రుడు. కప్పులేని గోతి వలన నష్టము పెట్టుకొనవలెను. 22వ అధ్యాయము. పశువులను దొంగిలింపరాదు, దానికి బదులియ్యవలెను. కన్నపు దొంగ వస్తే కేసు లేదు. పరుల చేలు మేయనీయకూడదు, చేనికి అగ్గి తగలనీయకూడదు. వ్యాజ్యము దేవుని యొద్దకు తేవలెను. పెండ్లి నిబంధనలు శకునము కూడదు. పరదేశస్థులను బాగుగా చూడవలెను. దిక్కులేని వారిని నిందింపవద్దు. అధికారులను నిందింపకూడదు. జ్యేష్ఠ కుమారుని నాకు అర్పింపవలెను. 23వ అధ్యాయము. లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయ సాక్ష్యము కూడదు. శత్రువు పశువును అప్పగించుము. లంచము కూడదు. పరదేశిని బాధింపకూడదు. 6 ఏండ్లు పండించి 7వ సంవత్సరము బీడుగా వదలవలెను. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను. గుడికి వెళ్ళినప్పుడు చందా తీసుకొని వెళ్ళవలెను. 16వ కోత పండుగ ఆచరింపవలెను. 3 సంవత్సరములకు పురుషులు మందిర దర్శనము చేయవలెను. దూతను గురించి, ఈ కాపాడే దూతకు కోపము పుట్టించకు, నా నామము ఆయనకున్నది. అన్యుల విగ్రహములను పగలగొట్టి వారి నిర్మూలము చేయవలెను. దేవుడు నీ అన్నపానాదులను దీవించును. నీ శత్రువులను వెళ్ళగొట్టెను. బలిమి చేత దేశ విగ్రహారాధికులను వెళ్ళగొట్టవలెను. మనము సువార్త చేత వెళ్ళగొట్టవలెను. 24వ అధ్యాయము. దేవుని మాట మోషే, అహరోను, నాదాబు, అబీహును మరియు 70 మంది వినుటకు దేవుని సన్నిధికి రావలెను. దేవుని మాట ప్రకారము చేసేదమని ప్రజలు చెప్పిరి. మోషే రక్తబలి చేసి దేవుని గ్రంథమును వివరించెను. నిబంధన రక్తమును ప్రజల మీద చల్లెను. దేవుని చూచిరి. దేవుడు రాతి పలకల శాసనములు ఇచ్చుటకు మోషేను పిలిపించెను. సీనాయి కొండను మేఘము 6 రోజులు కమ్మెను. మోషే కొండ మీద 40 దినములుండెను. 25వ అధ్యాయము. దేవుడు మోషేతో, ప్రజల వద్ద కానుకలు తీసుకొనవలెను. మీరు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను కనపరిచిన రూపమును, ఉపకరణ రూపమును నిర్మింపవలెను. మందసము చేయవలెను. కేరూబులను చేయవలెను. కేరూబుల మధ్య నుండి దేవుడు మాటలాడును. సన్నిధి రొట్టెల బల్ల చేయవలెను. దీపవృక్షమును చేయవలెను. 26వ అధ్యాయము. దైవాజ్ఞ. తెరల మందిరము కట్టవలెను. 27వ అధ్యాయము. తుమ్మకర్ర బలిపీఠము చేయవలెను. కొమ్ములు గలది ఆవరణము ఏర్పరచుట. 20 ఒలీవ నూనె. రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతము. 28వ అధ్యాయము. అహరోను తన కుమారుల యాజకత్వము, వారికి వస్త్రములు కుట్టించవలెను. ఆ పనికి జ్ఞానాత్మపరులు రావలెను. ఎఫోదు మీద దట్టిపాగా, మాణిక్య, గోమేదిక, మరకతము, పద్మరాగము, నీలము, సూర్యకాంతము, గారుతత్వము, ఇష్మురాయి, ఇంద్రనీలము, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతము. 29వ అధ్యాయము. యాజకులను ఏర్పరచు పద్ధతులు. దూడ, పొట్టేళ్ళు, అప్పడములు తేవలెను. నూనెతో అభిషేకించవలెను. పాప పరిహారార్థమైన బలి, కోడెలోని గత్తర కాల్చివేయట. జంతు రక్త ప్రోక్షణ. అహరోను అతని కుమారుల అభిషేకము నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. 30వ అధ్యాయము. ధూపవేదిక, దానికి కొమ్ములు, దానికి మోతకర్రలు చేయుట. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. ప్రాణ పరిక్రయధనము, ప్రొద్దుట, సాయంకాల ధూపములు. అన్య ధూపము కూడదు. ద్రవ్య నైవేద్యము లర్పింపరాదు. పానీయము పోయకూడదు. కొమ్ములకై ప్రాయశ్చిత్త బలి చేయవలెను. గంగాళము, పీఠము, తైలము, అహరోను కుమారులకు అభిషేకము, ధూపద్రవ్యము, అది యెహోవాకు ప్రతిష్ఠితము. మందసము నెదుట నుంచవలెను. 31వ అధ్యాయము.
బెసలేలు, ఈయన జ్ఞానాత్మ గలవాడు, చిత్రకార్యములు చేయగలడు. అహోలియాబు, ఆయనకు జత, దాను గోత్రికుడు. విశ్రాంతి దినము ఆచరించుట నాకును మీకును గుర్తు. దేవుని వ్రేలుతో వ్రాయబడిన 2 రాతి పలకలు మోషేకిచ్చెను కొండ మీద. 32వ అధ్యాయము. బంగారపు దూడను చేయుట, యెహోవాకు పండుగ చేయుట. కొండ మీద దేవుడు మోషేతో దిగి వెళ్ళుము, నా ప్రజలు చెడిపోయేరి అని చెప్పెను. దేవుడు, నీవు ఊరుకొనుము, వారిని నాశనము చేసి నిన్ను గొప్ప జనముగా చేతును. మోషే అందుకు సమ్మతింపడాయెను. మోషే యెహోషువ కొండ దిగిరి, పలకలు పగలగొట్టెను, దూడను కాల్చి వారిచే త్రాగించెను. ఏర్పరచబడిన వారు దుర్మార్గులు. మోషే అహరోనును ఎందుకు ఇలాగు చేసితివనుట. అహరోను జవాబు, లేవీలు మోషే ఆజ్ఞ చొప్పున 3000 మందిని చంపిరి. మోషే పాపక్షమాపణ నిమిత్తము ప్రార్థన, వారిని క్షమించకపోతే జీవగ్రంథము నుండి నా పేరు కొట్టివేయము. 33వ అధ్యాయము. దేవుడు, నేను దూతనంపి అన్యజనులను వెళ్ళగొట్టెదను, మీరు పాలస్తీనాకు వెళ్ళండి, నగలు తీసివేసిరి. ఇశ్రాయేలీలు తమ డేరాలు ద్వారముల యొద్ద నిలువబడగా వెలుపటనున్న గుడారంలోనికి దేవుడు వచ్చి మోషేతో మాట్లాడెను. ప్రత్యేకింపబడిన జనము బండ సందులలో నుండి దేవుని సన్నిధికి రావలెను. మోషే దైవ మహిమ చూచెను. 34వ అధ్యాయము. 2 రాతి పలకలు. సీనాయి శిఖరము మీద మోషేతో మాటలు. దేవుని నిబంధన. ఇశ్రాయేలీల ఎదుట ఎవరు నిలువరు. అన్యుల విగ్రహముల ఎడల జాగ్రత్త. పరజనులతో నిబంధన చేసుకొనవద్దు. పొంగని వాటి పండుగ. 7 దినములు పొంగని వాటినే తినవలెను. పశువులలో మొదటిది నాది. దేవుని సన్నిధి వట్టి చేతులతో రాకూడదు. విశ్రాంతి దినము ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 పురుషులు దేవుని సన్నిధిని కనబడవలెను. ప్రథమ ఫలము తేవలెను. కొండ దిగినప్పుడు మోషే ముఖ చర్మము ప్రకాశించెను. 35వ అధ్యాయము. విశ్రాంతి దినము కట్టడలు, అర్పణములు అన్ని విధములైనవి తీసుకొని రండి. వివేక హృదయుల పని. గుడారమునకు కావలసినవన్నీ ప్రోగు చేయవలెను. హృదయ ప్రేరేపణ బట్టి ప్రజలు అర్పించిరి. స్త్రీలు తాము వడికిన నూలు తెచ్చిరి. బెసలేలు చిత్రమైన పనికి దైవాత్మ పూర్ణుడాయెను. 36వ అధ్యాయము. నానా విధములైన గుడారపు పని చేయుటకై బెసలేలు వంటి వారిని మోషే పిలిచెను. కానుకలు అత్యధికమైనవి గనుక మానిరి. తెరలు, కొలుకులు, గుండీలు చేసెను. తెర 112 మూరలు. కప్పు తెర 120 మూరలు. మేక వెంట్రుకలతో పలకలు చేయుట 20 అడ్డు తెరలు. 37వ అధ్యాయము. మందసము చేసెను. కరుణాపీఠము, బల్లను చేయుట, దీపవృక్షము, ధూపవేదిక. 38వ అధ్యాయము. దహన బలిపీఠ నిర్మాణము, ఇత్తడి జల్లెడ, ఇత్తడి గంగాలము, ఆవరణ నిర్మాణము, యవనికలు, స్తంభములు. 39వ అధ్యాయము. ప్రతిష్ఠిత వస్త్రములు కట్టుట, ఎఫోదు చేయుట, భుజఖండములను చేయుట, లేత పచ్చలు చేయుట. ఇశ్రాయేలీల పేర్లు వాటి మీద చెక్కబడెను. పథకములోని 4 పంక్తులు. మాణిక్యము, గోమేదికయు, మరకతము. 2 పద్మరాగము, నీలము, సూర్యకాంతము. 3వది గారుతత్వము, యష్ము, ఇంద్రనీలము, రక్తవర్ణము, సులిమాని, సూర్యకాంతము. దానిమ్మ పండ్లను చేయుట, గంటలను చేయుట. అహరోను వాని కుమారులకు దుస్తులు, కిరీటము, దాని మీద యెహోవా పరిశుద్ధుడు. గుడారపు పని పూర్తాయెను. దైవాజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీలు చేసినందున దీవించబడిరి. 40వ అధ్యాయము. ప్రత్యక్షపు గుడారము నిల్వబెట్టుట. మొదటి నెల మొదటి దినము. గుడారములోని వస్తువులు: సాక్ష్యపు మందసము, బంగారు ధూపవేదిక, అడ్డుతెర దానిని కప్పియుండుట, బల్ల, దాని మీద వస్తువులు, దీపవృక్షము, మందిర ద్వారము, గంగాలము, దహన బలిపీఠము, ఆవరణము. అభిషేక తైలముతో మందిరమును వాటిలోని సమస్తమును ప్రతిష్ఠించి అభిషేకించవలెను. దహన బలిపీఠమును కూడా ప్రతిష్ఠింపవలెను. గంగాలమును కూడా అహరోను ప్రతిష్ఠించవలెను. ఆయన కుమారులకును అభిషేకము. 2వ సంవత్సరము మొదటి నెలలో మందిరము నిలువబెట్టవలెను. మందసములో శాసనపు పలకలుంచెను. దాని మీద కరుణాపీఠము, మందసము కప్పెను. లోపటి బల్ల మీద సన్నిధి రొట్టులుంచెను. బంగారు ధూపవేదిక మీద పరిమళ ద్రవ్య ధూపము, దహన బలిపీఠము మీద నైవేద్య సమర్పణ చేసెను. గంగాలములో నీళ్లు పోసెను. షర. ఆవరణ ద్వారపు తెరవేసెను. మోషే తన పని సంపూర్తి చేసెను.
మేఘము గుడారమును కమ్మెను. అప్పుడు దైవ మహిమ మందిరంలో వ్యాపించెను. యెహోవా ఉన్నందున మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మేఘము పైకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమై వెళ్ళిరి. పగలు మేఘము, రాత్రి అగ్ని ఆ గుడారం మీద ఉండెను. దీవెన. అలాగు దైవ ప్రసన్నత సన్నిధి మీలో నిత్యము ఉండి ఈ 40 దినములు ఆయన సన్నిధి కాంతిలో మిమ్మును సంచరింపచేయును గాక. ఆమేన్.